ఇప్పుడు మేము ఎక్కడున్నానో తెలుసా? ఆధునిక విద్యకు ఆధారశిలగా నిలిచినటువంటి బెంగళూరు సిటీకి వచ్చేసాను. సో బెంగళూరు సిటీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇక్కడ బిగ్ యూనివర్సిటీస్ తో పాటుగా ఐటీ హబ్ కి ప్రసిద్ధిగాంచినటువంటి సిటీ మన బెంగళూరు సిటీగా చెప్పుకోవచ్చు. ఆ బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ దగ్గరకు వచ్చేసాం. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి 8,000 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటో. సో వ్యూయర్స్, మనము యూనివర్సిటీ లోపలికి వచ్చేసాము. యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి అడ్మిషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. సో ఈ రోజు ఈ వీడియోలోని ఈ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలని అందించేందుకు మనతో పాటు ఉన్నారు విసోర్స్ వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అక్రమ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ రోజు ఈ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. హలో అక్రమ్ గారు. హలో మేడం. సో అక్రమ్ గారు, సో లోపలికి రాగానే చాలా గుడ్ ఎన్వైర్న్మెంట్ కనిపించిందండి. పూర్తిగా గ్రీనరీ తోటి చాలా లగ్జీరియస్గా కనిపించింది. చాలా బాగుంది యూనివర్సిటీ. సో యూనివర్సిటీ విషయానికి వచ్చేటప్పటికల్లా ఎన్ని ఎకరాల్లో యూనివర్సిటీని స్థాపించడం జరిగింది, యూనివర్సిటీకి ఉన్నటువంటి అక్రిడేషన్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అంటేనే ఏ యూనివర్సిటీ, ఇండియాలో మనకు చూసుకుంటే కనుక ఏ యూనివర్సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా నంబర్ 1 యూనివర్సిటీ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. 50 years ఆఫ్ లెగసీ వీళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఈవెన్ యూనివర్సిటీ కేజీ టు పీజీ వరకు అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ రంగంలో చాలా ప్రాచుర్యం చెందిన సంస్థ ప్రెసిడెన్సీ గ్రూప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, ఏఐ అండ్ రోబోటిక్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్లో నంబర్ 1 యూనివర్సిటీ ఇండియాలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చూసుకున్న 150 acresలో క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో బెస్ట్ యూనివర్సిటీని పూర్తిగా లష్ గ్రీన్ క్యాంపస్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇండియన్ సిలికాన్ వ్యాలీ, బెంగళూరు హార్ట్ ఆఫ్ ద సెంటర్లో మన యూనివర్సిటీ ఉంది. మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళు మనకి బస్సు దిగితే కేవలం 20 నిమిషాల్లో యూనివర్సిటీకి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాలు, రైల్వే స్టేషన్ నుంచి 15 నిమిషాలు, వెరీ షార్ట్ పీరియడ్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు అనేది ఏంటంటే ఐటీ హబ్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఐటీ సిటీ. 60,000 కంపెనీలు, లక్షల మంది ఉద్యోగులు. ఈవెన్ బెంగళూరులో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ యొక్క ప్లేస్మెంట్స్ కి ఫేవరెట్ యూనివర్సిటీస్ బెంగళూరు యూనివర్సిటీసే. మన యూనివర్సిటీని ఏఐ యూనివర్సిటీ ఎందుకంటామంటే ఏఐకి సంబంధించిన ల్యాబొరేటరీస్, ఏఐకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అన్నిటిని కూడా వెల్ ఎస్టాబ్లిష్ చేశారు. మన యూనివర్సిటీలో ఉన్న వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే డే 1 నుంచే కోడింగ్, డే 1 నుంచే పైథాన్, డే 1 నుంచే జావా ఫుల్ స్టాక్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ నేర్పిస్తారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పర్ట్లు అవుతారు. అక్రమ్ గారు, మరి ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికల్లా బెంగళూరు అంటేనే ఒక పెద్ద ఐటీ హబ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సో ఎలాంటి వారైనా కూడా బతికేయగలుగుతారు అని అంటారు. హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఎవరు వచ్చినా కూడా బతకగలుగుతారు అంటే అంత ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలోని ప్లేస్మెంట్స్ అనేది ఏ రకంగా ఉంటాయి? ప్లేస్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్స్ కనుక చూసుకుంటే మనకి 650 కంపెనీలు లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్కి రావడం జరిగింది. రికార్డు స్థాయిలో 2,500 మంది పిల్లల్ని లాస్ట్ ఇయర్ ఈ 650 కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇదంతా పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ బెంగళూరు సిటీ. సో బెంగళూరులో ఎలా ఉంటుందంటే బేసికల్లీ ఇక్కడున్న కంపెనీలన్నిటికి కూడా చాయిస్ ఇక్కడున్న యూనివర్సిటీలే. అందుకే ఏంటి అంటే బెంగళూరు రావడానికి మన తెలుగు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనకి ఒక సామెత ఒకటి ఉంటుంది, ఎట్లా అంటే బెంగళూరులో ఒక రాయి ఇసిరేస్తే ఏంటంటే ఒక ఐటీ ఎంప్లాయీకే తగులుద్ది కంపల్సరీ అని చెప్పి. మనకి మాక్సిమం చూసుకుంటే వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఐటీకి. సో ఇట్లాంటి ప్లేసుల్లో చదువుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అయ్యిద్ది. అంటే ఆ ప్లేస్మెంట్స్ లో వచ్చే ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేయాలి కదా. సో వాటికి ఎలా ప్రిపేర్? దానికోసం ప్రిపరేషన్కి ఏంటంటే మన ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచే స్టూడెంట్కి ఏదైతే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రిపరేషను, అంటే సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి స్టూడెంట్ని ఏంటంటే మనం మొత్తం స్కిల్ఫుల్గా తయారు చేస్తాం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి, ఉన్నటువంటి అవకాశాలు అన్నిటినీ అందిపుచ్చుకోవాలంటే
ఆ ఇండస్ట్రీ డిమాండ్స్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఏ రకంగా స్టూడెంట్స్ ని వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంటుంది ఇక్కడ? మన యూనివర్సిటీ ఒరిజినల్ గానే ఏ యూనివర్సిటీ, సో అందుకే మన యూనివర్సిటీ యొక్క కరికులం ఏదైతే ఉందో వరల్డ్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్, టాప్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. మన యూనివర్సిటీ కరికులం డిజైన్ చేయడానికి ఇక్కడ ఏంటంటే మనకు ఒక అకాడమిక్ కమిటీ ఉంది. ఆ కమిటీలో ఐఐటి, ఎన్ఐటీస్, ఐఏఎస్సి బెంగళూరు, యుఎస్, యూకే యూనివర్సిటీస్ నుంచి కూడా అందులో మెంబర్స్ గా ఉన్నారు. ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ సంబంధించిన ఏదైతే కరికులం ఉందో ఈ కరికులం అనేది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరల్డ్ లోనే టాప్ 10 యూనివర్సిటీ, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, జాన్ హాప్కిన్స్ అండ్ ఐఐటిస్, ఐఏఎస్సి బెంగళూరు, సో వీటన్నిటి నుంచి కరికులం ని వీళ్ళ కరికులంలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ కాంపిటేటివ్ జనరేషన్ కావాల్సింది ఏంటంటే టెక్నాలజీ, స్కిల్. ఈ రెండు ఉంటే ఏంటంటే వరల్డ్ లో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇండియాలో కూడా మంచి ప్లేస్మెంట్లు వస్తాయి. సో అది అందించాలన్నదే మన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క లక్ష్యం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీలో చూసుకుంటే క్యాప్జెమినీ యొక్క ఎక్సలెన్స్ సెంటర్ ఉంది, దాంతో పాటు సామ్సంగ్, టెక్ మహీంద్రా వీటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. మనకి క్యాప్జెమినీ వచ్చేసి 150 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఆ ప్లేస్మెంట్ కూడా ఎప్పుడు మనకి థర్డ్ ఇయర్ లోనే జరిగింది, థర్డ్ ఇయర్ ఎండింగ్ లో వాళ్ళే కరికులం ఇచ్చారు, ఇక్కడే ట్రైనింగ్ అయిపోయినట్టు ఇంకా వాళ్ళకి. అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి కదా, ఇప్పుడు లైక్ గూగుల్లోనే చేస్తూ ఉంటారు కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్, అలా కూడా ఇక్కడ నేర్పిస్తున్నారా? స్టూడెంట్స్ ఏమంటారంటే మాకు జాబులు దొరకట్లేదు అంటారు, కంపెనీలు ఏమంటాయంటే సరైన స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ దొరకట్లేదు అంటాయి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే టెక్నాలజీ స్కిల్లే. సో అందుకే ఏంటి అంటే కంపల్సరీ స్కిల్ డెవలప్ అవ్వాలి, టెక్నాలజీ పరంగా ఎక్స్పర్ట్స్ అవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే మన ఏ యూనివర్సిటీలో ఎన్విడియాకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇంటిగ్రేట్ చేసి ఎన్విడియా డెల్తో మనం డైరెక్ట్గా ఏ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఈ ఎన్విడియా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ మన స్టూడెంట్స్కి అందిస్తున్నాం. గూగుల్ ఏకి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన స్టూడెంట్స్కి అందిస్తున్నాం. ఈవెన్ మనకి మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వాటితో టైఅప్లో వీళ్ళకి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ని కూడా యాడ్ చేసి ట్రైనింగ్స్, ప్రాజెక్ట్స్ కూడా చేయించడం జరుగుతుంది. మన దగ్గర చదువుకున్న స్టూడెంట్ బీటెక్ 4 ఏళ్ళు కంప్లీట్ అయ్యే టయానికి డైరెక్ట్గా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఎంప్లాయీలా తయారవుతాడు. వాళ్ళని ఇండస్ట్రీ రెడీగా చేసి ప్లేస్మెంట్ వచ్చేటట్టు చేయడమే మన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క ఎజెండా అన్నమాట. సో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాయి. ఈ డిగ్రీనే మనం అక్కడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లోని చేయాలని చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్ష. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, సౌత్ కొరియా, తైవాన్ దేశాల్లో ఉన్న 160 యూనివర్సిటీతో టైఅప్ లో ఉన్నాం. 2+2, 3+1 ప్రోగ్రామ్ అందిస్తున్నాం. మనం ఎంఎస్ కి పోదాము, మాస్టర్స్ కి పోదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా 2+2, 3+1 లో ఉండే బెనిఫిట్ ఏంటంటే 2+2 అన్నప్పుడు 2 years ఇక్కడ చదువుకుంటారు. 2 years వచ్చేసరికి అమెరికాలోనో, యూకేలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో, జర్మనీలో చదువుకుంటారు. డిగ్రీ కూడా అక్కడ నుంచి అవార్డు అవుద్ది. అక్కడ చదువుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళకి అమెరికా అయితే 3 ఏళ్ళు, యూకే అయితే 2 ఏళ్ళు, జర్మనీ అయితే 18 ఏళ్ళు, ఇలా ఒక్కొక్క కంట్రీకి తగ్గట్టుగా వాళ్ళకి అక్కడ జాబ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది. అండ్ 3+1 ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇప్పుడు యూకే వెళ్ళారనుకోండి, 2 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని అందిస్తున్నాం మనం. వీటన్నిటికి కూడా నాకు డబ్బులు ఎలా అని ఆలోచించినప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ని కూడా మనం అందిస్తున్నాం. మన విసోర్స్ వర్సిటీ ద్వారా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో అయ్యే ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, ల్యాప్టాప్ కే డబ్బులు, A to Z లోన్ ద్వారానే వితౌట్ ఎనీ షూరిటీ, వితౌట్ ఎనీ ప్రాపర్టీ మనం చేయించేస్తాం. అండ్ ఇక ఎంఎస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఐఎల్స్ కి సంబంధించిన సెంటర్ని మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. సో దాంతోపాటు టోఫెల్, జిఆర్ఈ ఇవన్నిటికి సంబంధించిన కోచింగ్లు ఇస్తాం అన్నమాట. సో ఎంఎస్ చేయాలనుకున్నా వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే మన యూనివర్సిటీ ఇండియాలో #1 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. సో ఎలాంటి అష్యూరెన్స్ లేకుండా ఎలా అంత లోన్ ఇవ్వగలుగుతున్నారు? అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? పేరెంట్ యొక్క ఏదైతే మెయిన్ బేసికల్లీ ఏదైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి మీదనే చేస్తాం. వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ లోన్ అయిపోద్ది. ఒక 8.5% to around 12% మధ్యలో, డిపెండ్స్ ఆన్ బ్యాంక్. మనకి 25 NBFCs, నేషనలైజ్డ్ బ్యాంక్స్ తో డైరెక్ట్ పార్ట్నర్షిప్ ఉంది మన విసోర్స్ వర్సిటీకి. సో వాట్ అబౌట్ మరి ఫ్యాకల్టీ? మన దగ్గర చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 500 PhD ఫ్యాకల్టీ ఉన్నారు. ఫ్యాకల్టీలో కనుక చూసుకుంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, వరల్డ్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ ద్వారా PhD చేసిన ఫ్యాకల్టీ, 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు.
అప్పుడు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో కూడా ఏ రకంగా ఉంది? సో ప్రతి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఎట్లా ఉంటుంది ఇక్కడ వాళ్ళ రేషియో? మన దగ్గర ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ అంతా ఉంది అండ్ ఏ యూనివర్సిటీగా కూడా ప్రసిద్ధిగాంచింది అని చెప్తున్నారు కాబట్టి, సో క్లాస్ రూమ్స్ అనేది ఏ రకంగా ఉన్నాయి అండ్ ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి? సో ఎలాంటి ల్యాబ్స్ ని ప్రొవైడ్ చేశారు? మొత్తం క్లాస్ రూమ్లన్నీ స్మార్ట్ క్లాస్ రూమ్లే, అంతా విజువలైజ్డ్ ప్యాటర్న్, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అంతే. వీళ్ళకి ఆ వీడియో లెక్చర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 66 ల్యాబొరేటరీలు, 2700 కంప్యూటర్లు. దాదాపుగా మనం చూసుకుంటే సిఎస్సి స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ అండ్ తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ చదువుతున్నారు? సో వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అని ఎలా ఉన్నాయి? 20,000 స్టూడెంట్స్ చదువుతున్న యూనివర్సిటీ మంది, 8,000 తెలుగు పిల్లలు చదువుతున్న యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ యొక్క ఫేవరెట్ యూనివర్సిటీ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ అండ్ వెజిటేరియన్స్ కి వెజ్, నాన్ వెజిటేరియన్ కి నాన్ వెజ్. యూనివర్సిటీ దగ్గరలోనే ఆల్మోస్ట్ 100 పైచులకు పీజీలు ఉన్నాయి. 5,000 రూపీస్ లోనే పీజీలు స్టార్ట్ అవుతున్నాయి. డైరెక్ట్ తెలుగు ఫుడ్ తో అందించే పీజీలు ఆల్మోస్ట్ ఒక 50-60 వరకు ఉన్నాయి. మన యూనివర్సిటీ గేట్ దాటంగానే బయటే 10 పైన మన తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఫుడ్ కి అలాంటి ఇబ్బంది అవసరం లేదు, ఎందుకంటే మన బెంగళూరు, ఇది మన కల్చర్, మన వాతావరణం. ఇక్కడ బయట ఉన్నటువంటి ఈ హంగులు ఇవన్నీ చూసి మన యూనివర్సిటీ ఇంత గొప్పది అని చెప్పలేము, కానీ దానికి ఉన్నటువంటి అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్ ని ఆధారంగా చేసుకొని కూడా మన యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పగలుగుతాం కదా. సో ఏంటి దీని అక్రిడేషన్స్ విషయానికి వస్తే నాక్ ఏ గ్రేడెడ్, ర్యాంకింగ్స్ విషయానికి వస్తే అసోచాము అండ్ మోర్ ఎవర్ వరల్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్స్ ద్వారా ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ లోనే 50th ర్యాంక్ వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమింగ్ లో 61 ర్యాంక్ వచ్చింది. సో స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ? ప్రెసిడెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్ మనకి వన్ ఆఫ్ ద టాప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా. 200+ కంపెనీస్ మన ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 15+ crores ఫండింగ్ అనేది రావడం జరిగింది. సో ఇంక్యుబేషన్ సెంటర్ లో వీళ్ళ ఐడియాతో వెళ్తే గనక వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అన్నిటిని అందిస్తారు. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ మనం చూసుకున్నట్లయితే ఆన్ క్యాంపస్ లో ఉన్నంత వరకు వాళ్ళ సెక్యూరిటీ ఎట్లా ఉంది? క్యాంపస్ లో 250 మంది సెక్యూరిటీ గార్డులు. క్యాంపస్ లో విజిట్ చేసే ఎవరైనా కానీ ఖచ్చితంగా విజిటర్ పాస్ తీసుకునే లోపలికి రావాలి. కెమెరాస్ కూడా చూసాను నేను, ఆల్మోస్ట్ ప్రతి దగ్గర కెమెరాలు. బెంగళూరు చూసుకుంటే ఏంటంటే ప్రతి దగ్గర నుంచి బస్సులు ఉన్నాయి. మనకి చూసుకుంటే ఎవ్రీ వారం టు వారము మనకి బస్సులు నడుస్తూనే ఉంటాయి, మన రిసోర్స్ వర్సిటీ బస్సులు. దాంట్లో డైరెక్ట్ గా పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ వచ్చి విజిట్ చేయొచ్చు క్యాంపస్ కి. ఇది హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు, తెలంగాణ అండ్ ఆంధ్రాలో ప్రతి దగ్గర నుంచి మన బస్సులు నడుస్తూ ఉంటాయి, వచ్చి విజిట్ చేసుకోవచ్చు. సో మరి ఫైనల్లీ మరి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలోని అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? అడ్మిషన్ ప్రాసెస్ అనేది వెరీ సింపుల్. మనకి ఆంధ్ర, తెలంగాణ నుంచి ఉన్న ప్రతి జిల్లా నుంచి బస్సులు నడుస్తున్నాయి మనకి యూనివర్సిటీకి. డైరెక్ట్ గా మన రిసోర్స్ వర్సిటీ తరపున ప్రతి వారం 3 బస్సులు ఉంటాయి. సో పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతే ఆ టికెట్స్ అవన్నీ కూడా మేమే బుక్ చేస్తాం. సో వాళ్ళు ప్రశాంతంగా వచ్చి యూనివర్సిటీకి వచ్చి చూసుకొని ఈ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఎట్లా ఉంది, మన ఏ యూనివర్సిటీలో ఎట్లా చదువులు చెప్తున్నారు, ప్లేస్మెంట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హాస్టల్ ఏంటి, ఫుడ్ ఏంటి, అన్నీ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత వాళ్ళు డిసిజన్ తీసుకోవచ్చు. వరల్డ్స్ బెస్ట్ సిటీ బెంగళూరు సిటీలో మనకి మన వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, మన ఏ యూనివర్సిటీ. సో వచ్చి విజిట్ చేసి అన్నీ చూసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అక్రమ్ గారు. సో మొత్తానికి ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి సంబంధించి వ్యూవర్స్కి నేను ఎటువంటి సమాచారం అందించాలనుకున్నాను, సో మీ ద్వారా మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలియజేశాము. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ప్రెసిడెన్సీ యూనివర్సిటీలోని అడ్మిషన్ కావాలి అని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఫిజికల్గా కూడా మీరు వచ్చి ఒకసారి యూనివర్సిటీ మొత్తం అంతా కూడా చూసి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.